తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైఎస్ వివేక కేసులో మరో ట్విస్ట్. నిందితుడికి బెదిరింపులు. ఎవరు బెదిరించారు అనేది ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. ఇక విషయానికి వచ్చేసరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఇది చోటు చేసుకుంది ఎప్పుడండి? 2019 మార్చి 15వ తేదీ. సో ఆల్మోస్ట్ ఒక 3 నెలలు తక్కువ 7 సంవత్సరాలు. ఇప్పుడు 2026 కదా. సో అది ఈ కేసుకు సంబంధించి మామూలుగా శిక్షలు ఖరారైనా ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి శిక్షలు కూడా దాదాపుగా అయిపోయి వచ్చేదేమో ఆ శిక్షణ కాలం కూడా. కానీ ఆ కేసుకు సంబంధించిన అంశం మాత్రం తేళ్ళ. చూడండి, ఇందులో A1, A2, A3, A4 అలా A7, A8 అలా ఉన్నారు కదా. అందులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఇక ఈ రకంగా వాళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ ఛార్జ్షీట్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన అంశం మాత్రం అడుగు ముందుకు పడట్లా. దీనిపైన అనేక రకాలైన అనుమానాలు, అపోహలు, అభిప్రాయాలు వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఇది ఎలా ఉంటే తాజాగా నిందితుడు, ఇందులో ఈ నిందితుల్లో అప్రూవర్గా మారిన వ్యక్తులు కూడా ఉన్నారు. అతను ఎవరు? A4గా దస్తగిరి. ఆయన ఇప్పటికే అప్రూవర్గా మారారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన సాక్షిగా పరిగణిస్తుంది సిబిఐ. ఇది ఎలా ఉంచితే ఇప్పుడు ఈ అంశాలపైన కావచ్చు, తాజాగా 1 సంవత్సర కాలం నుంచి ఈ అవినాష్ రెడ్డి వాళ్ళకి కానీ లేకపోతే ఇందులో నిందితులుగా ఉన్న వారందరికీ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తి A2 సునీల్ యాదవ్. ఈ సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో చాలా మీడియా వేదికగా కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వటం, అక్కడ జరిగిన పరిణామాలు, నేను కొన్ని కోర్టు నిబంధనలు ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి పలుమార్లు చాలా ఛానల్స్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది అసలైన దోషులకి. అంటే దోషులు అనేవాళ్ళు ఇంకా మనం నిర్ధారించలేదు కాబట్టి కోర్టు కూడా దోషులుగా ఎవరెవరైతే వాళ్ళకి తెలుసు కదా అసలు వాస్తవంగా. కానీ నిందితులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే అసలైన దోషులు ఎవరైనా కావచ్చు, ఇది లేనిపోయిన తలనొప్పిలాగా ఉంది. మరలా ఇప్పుడు మామూలుగా దస్తగిరి అనేవాడే అప్రూవర్గా మారి తలనొప్పిగా మారితే దానికి తగ్గట్టు ఇప్పుడు A2 సునీల్ యాదవ్గా వచ్చాడు. సునీల్ యాదవ్ మాట్లాడేటప్పుడు ఆ టీవీ డిబేట్లో నాకు ఒక అంశం వచ్చింది. ఏంటి అంటే, ఒకానొక ఛానల్లో ఆయన మాట్లాడుతూ లైవ్లో చెప్పింది ఏంటి అంటే, తనకి అప్పటికి ఏదో 6 నెలల్లో 3 నెలల పాప ఉంది అని చెప్పేసి అన్నాడు. సో న్యూలీ బోర్న్ బేబీ. అప్పుడే నేను ఆలోచించా, చాలా ఇతను డేర్గానే ఒక పిల్లలకి అన్నట్టే ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఉన్నదే నార్మల్గా కాంప్లికేటెడ్ కేసు. ఆ టైంలో పిల్లలకి అంటామంటే మామూలు వ్యవహారం కాదు. సో అది కూడా ఆయన ఓపెన్, సరే జనరల్గా ఆయనకు థ్రెట్ ఉన్నమాట వాస్తవం. ఈ సమయంలో మరలా ఆయన పాపకు తండ్రి అయ్యాడు అని అంటే మరి ఇక ఆ యొక్క ఎంత డేరం ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే. ఆయన ఆ రోజు ఆ విషయం చెప్పినప్పుడే నేను ఒక విధంగా షాక్ అయ్యాను. సో ఇప్పుడు అది అలా ఉంటే తాజాగా నిన్న అనుకుంటా ఒక పత్రికలో వచ్చింది, ఒక ప్రముఖ పత్రికలో ఆయన బెదిరిస్తున్నారట. అసలు నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు నీ భార్యని నీ బిడ్డల్ని చంపేస్తే నువ్వేం చేస్తావు అని చెప్పేసి బెదిరిస్తున్నారట. ఇంతకీ ఎవరు బెదిరించారు ఏంటి అని అంటే, వైఎస్ అవినాష్ రెడ్డి గారు అనుచరులట వాళ్ళు. నీకు ఎంత డేర్ లేకపోతే, నీకు ఎంత ధైర్యం కాకపోతే నువ్వు వచ్చి మా నాయకుడికి ఆపోజిట్గా మాట్లాడతావా, అది ఇది అని చెప్పేసి అని అట్లా నీ కుటుంబం లేదా, పిల్లలు ఉన్నారుగా, నీకు పిల్లలు ఎట బతుకుతారో చూస్తాను, మొత్తాన్ని హతమారి చేస్తావని చెప్పేసి అంటున్నారట. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఇప్పుడు పోనీ అధికారంలో ఉండంగా అంటే అది వేరు. ఇప్పుడు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఈ రకంగా బెదిరిస్తున్నారు అని అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే, ఇప్పుడు సునీల్ యాదవ్ మాట్లాడుతున్న దాని వలన ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళే బెదిరించాలి, అంతే కదా. ఇప్పుడు దస్తగిరి మాట్లాడాడు, దస్తగిరి మాట్లాడటం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళు థ్రెటనింగ్ చేస్తారు. సిమిలర్గా A2గా ఉన్న సునీల్ యాదవ్ ఇప్పుడు మాట్లాడుతున్న వైఖరితో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళే ప్రాణహాని కలిగించాలి లేదా బెదిరించాలి. సో ఇప్పుడు సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఆల్రెడీ టీవీ ఛానల్స్లో చెప్పింది ఏంటి అంటే, నేను అన్నింటికి తెగించే ఉన్నాను, ఏది ఏమైనా నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు, అయినా సరే వాస్తవం తెలియాలి అనే ఉద్దేశంపై నేను గట్టిగా నిలబడుతున్నాను అని చెప్పేసి పలుమార్లు చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే మరి ఈ కేసుకు సంబంధించి అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తదనంతరం ఈ కేసుకు లింకప్ అయిపోయి ఉన్న వాళ్ళ సిరీస్ లాగా ఒక వెబ్ సిరీస్ ఉంటుంది చూసారా, ఒకదాని తర్వాత ఒకటి లింకప్ అయ్యి అదే తరహాలో ఎంతమంది చనిపోయారండి అనుమానాస్పద స్థితిలో మృతులు.
అది అందులో ఎంతమంది, ఒకటా రెండా, అక్కడ ట్రీట్మెంట్ చేసిన డాక్టరు, కట్లేసిన వాడు, అలాగే వాచ్మెను, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్న డ్రైవరు, చివరికి భారతి గారి తండ్రి కూడా అనుమానాస్పద మృతి అంటున్నారు. మరి దాన్ని ఎలా పరిగణిస్తారో. అలాగే ఎవరికో ఏంటిది ఎలుకలు కరిచి చనిపోయాడంట ఒక అతను, ఏదో పిచ్చి ముందు తాగి చచ్చిపోయాడంట ఇంకొక అతను. ఇలా ఎంతమంది అనుమానాస్పద మృతి చెందింది. సో ఆయన చావు వల్ల ఎంతమందికి ముడిపట్టి ఎన్ని రకాలుగా అనుమానాలు రేకెత్తించారు. ఇప్పుడు తాజాగా ఇప్పుడు దస్తగిరి అనే వ్యక్తి ఆల్రెడీ థ్రెటనింగ్లో ఉన్నాడు. ఇప్పుడు సునీల్ యాదవ్, ఇప్పుడు ఆడి కుటుంబ సభ్యులే పిల్లల్ని కూడా నరికేస్తాం అది ఇదని చెప్పేసి అన్నారట. ఇప్పుడు ఒక వాస్తవంగా చెప్పాలి అంటే వీళ్ళు బెదిరించినా ఒకవేళ బెదిరించకపోయినా, బెదిరించకుండా ఏదైనా ఘటనకు పాల్పడినా, వాళ్ళకి ఏ చిన్న గీత పడినా వాళ్ళ మీద, సునీల్ యాదవ్ మీద కానీ దస్తగిరి మీద కానీ, బయట ఎవరో చేసినా కానీ వీళ్ళ మీద వస్తుంది. అది మాత్రం షూర్. అసలు సంబంధం లేకుండా ఎవరికో ఏదో గొడవల్లో ఉండి దస్తగిరిని, సునీల్ యాదవ్ పైన ఏదైనా అటాక్ చేసినా అది చేసింది అవినాష్ రెడ్డి వాళ్ళ అనుచరులు అని చెప్పేసి అనుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది అంటే సాధారణంగా ఉండదు. కాబట్టి అసలు ఈ కేసు మాత్రం ఏమైంది అంటే అది మాత్రం తేలదు. అది ఎంతకాలమైనా కావచ్చు. అది ఎందుకు తేలదురా బాబు అంటే అనేక రకాలైన అనుమానాలు. పోనీ ఇక్కడ ఇంకొంతమంది అభిప్రాయం వ్యక్తపరిచేది ఏంటి, అబ్బా సునీత రెడ్డి ఇలా చేసింది అలా చేసింది అంటారు. పోనీ ఆమె చేసింది అనుకుంటే, ఆ రకంగా కేసు కోసం పోరాడుతుంది ఎవరు? మరి వాయిదాలకు ఎగ్గొడుతుంది కానీ, లేకపోతే బెయిల్ తెచ్చుకొని తిరుగుతుంది కానీ ఎవరు? అది చెప్పరు. సిబిఐ పైన తిరిగి రివర్స్ కేసులు పెట్టింది ఎవరు? సిబిఐ ఎస్పీగా చేసిన రామ్ సింగ్ ఆయన పైన కేసులు పెట్టి ఆయన బెదిరించేసి ఆయన పారిపోయేలాగా చేసింది ఎవరు? గతంలో చరిత్రలో ఎన్నడైనా ఉందా సిబిఐ అధికారులను సైతం బెదిరించింది? ఆ క్రెడిట్ మనకే, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. సిబిఐ అంటే ఏంటి? మన రాష్ట్రంలో అత్యంత దర్యాప్తు సంస్థ, క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అట్లాంటి దాన్ని వాళ్ళను బెదిరించేసి పారిపోయేలాగా చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానికి చెల్లింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. సో ఆ పరిస్థితి నుంచి ఇవాళ దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో నిందితులుగా వాళ్ళు కొంతమంది అప్రూవర్, అఫ్కోర్స్ దస్తగిరి ఒకడు అప్రూవర్గా మారారు, సునీల్ యాదవ్ ఇంకా అప్రూవర్గా మారలేదు. ఆయన తర్వాత పరిస్థితిని బట్టి నేను నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. కానీ గట్టిగా నిలబడతా అన్నాడు. అసలు వాస్తవాలు బయటపడతాయి అన్నాడు. కేసు ఆల్రెడీ విచారణ జరుగుతుంది కాబట్టి దానిపైన మనం ఏం మాట్లాడకూడదని చెప్పేసి అన్నాడు. ఒక పక్కన సునీతారెడ్డి పోరాటం, ఒక ప్రక్కన వీళ్ళకేం ప్రాణహాని అని చెప్పేసి బెదిరింపులు. ఏం జరుగుతుంది ఏంటో ఎవరికి తెలియట్లా. సో ఇప్పటికైనా సరే ఆ కేసుకు సంబంధించిన అంశాలు త్వరితగతిన ఏదో ఒకటి, ఎవరో ఒకళ్ళు చంపేశారని, పోనీ బీహార్ దొంగలు వచ్చి వైఎస్ వివేకానంద రెడ్డి నరికేశారనో అదన్నా తేల్చేసాను కోర్టు. ఎవరు చంపల, బీహార్ దొంగలు వచ్చి చంపేశారు, దొంగతనం కోసం వచ్చారు. అదేదో ఉంటుంది కదా ఆ సినిమా, అదేంటది ఏదో ఉంటుంది మామూలుగా తమిళ సినిమా, అతని పేరేంటి, సూర్య తమ్ముడు. దాంట్లో ఆ టైప్లో వచ్చేసారు, ఏదో ఇంట్లో దొంగతనం కోసం వచ్చేసారు, ఒంటరిగా ఉన్న ఇల్లు చూసుకుని చంపేశారు అని చెప్పేసి అదన్నా తెలుసండి. ఎవరో చంపాలి, ఎవరు చంపకుండా మనిషి అత్యావసపడ్డ కదా, ఏదో ఒకటి తేల్చేసి మరి డిసైడ్ చేస్తే బెటర్. ఎంతకాలం నానబెట్టుకుంటారు? మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఈ సునీల్ యాదవ్కి బెదిరింపులు చేసిన దానిపైన ఎవరు చేసి ఉంటారు, లేకపోతే ఎందుకు చేసి ఉంటారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.